YM6 న్యూస్కి స్వాగతం. డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జింకానా మైదానంలో నిర్వహించిన మహిళా డాక్టర్స్ క్రికెట్ లీగ్ 4వ సీజన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ నటుడు సాయి కుమార్ హాజరయ్యారు. బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, మహిళా వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రికెట్ లీగ్ను ప్రారంభించిన కేటీఆర్ విజేతలకు 25,000 ప్రైజ్ మనీతో పాటు అవార్డులు ప్రదానం చేశారు. మహిళా వైద్యులకు సంబంధించిన ఈ లీగ్ ద్వారా వచ్చిన ప్రైజ్ మనీని ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతులకు ఉపయోగపడేలా వినియోగించడం అభినందనీయమని అన్నారు. మహిళా వైద్యులను క్రికెట్ పోటీలలో ప్రోత్సహిస్తున్న డాక్టర్ కీర్తన యాదవ్ను ముఖ్య అతిథులు అభినందించారు. ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు మరెన్నో జరగాలని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహిస్తున్న క్రీడా పోటీలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలు అనేక సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో ఇటువంటి క్రీడా కార్యక్రమాలలో పాల్గొని సమయం వృధా చేయడం తగదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలుగా తాము ఈ క్రీడా పోటీలలో పాల్గొనబోమని కేటీఆర్ వెల్లడించారు. సభను కనీసం ఇంకో 10 రోజులు కొనసాగించి ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని, అనేక కీలక అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను పక్కన పెట్టి అర్థాంతరంగా అసెంబ్లీని వాయిదా వేసి క్రీడలు నిర్వహించడం ప్రజలు సమర్థించరని, ఇది మంచి పరిణామం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం కూడా ఈ క్రీడా పోటీలపై పునరాలోచన చేయాలని సూచించారు. ఎవరైనా క్రీడల్లో పాల్గొనాలనుకుంటే ముందుగా ప్రజా సమస్యలపై చర్చలు పూర్తి చేసి శాసనసభను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత 2 రోజుల పాటు క్రీడలు నిర్వహించుకోవచ్చని సూచించారు. అసెంబ్లీ వాయిదా వేసి క్రీడలు నిర్వహించడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. ఈ పరిణామాలు చూస్తే ప్రభుత్వానికి ప్రజా సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని. డాక్టర్లకు సంబంధించిన మరి ఒక మంచి ఉద్దేశంతో మహిళా డాక్టర్స్ అందరినీ తీసుకుని వచ్చి మరి ఆర్గానిక్ ఫార్మింగ్ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే నిర్వహించారో దానికి సంబంధించి డాక్టర్ కీర్తన గారి ఆహ్వానం మేరకు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా చక్కగా మరి విన్నర్స్కి, అదేవిధంగా రన్నర్స్ అప్కి, ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, మహిళా వైద్యురాలందరికీ, అట్లాగే వారి చేత సపోర్ట్ చేయబడుతున్న ఫార్మింగ్ కమ్యూనిటీ మొత్తానికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఇట్లాంటి ఎఫర్ట్స్ ఇంకా విస్తరించాలి, జిల్లాలకు కూడా వెళ్ళాలి. దానికోసం తప్పకుండా మా పార్టీ తరఫున కూడా అన్ని రకాలుగా అండగా నిలబడతామని చెప్పి వారికి నేను తెలియజేయడం జరిగింది. మీడియా కూడా దీనికి సహకరిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ ఇంకా రావాలి. ఇంకా ఎంతోమంది అజ్ఞాత సూర్యులు లాంటి మరి క్రీడాకారులు వెలుగులోకి రావాలి. అట్లాగే మరి ఈ చైతన్యం ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించిందో ఇది మరింత విస్తృతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇన్ని ప్రజా సమస్యలు పెట్టుకుని వాళ్ళ క్రీడల పేరిట వారు పెట్టిందే 10 రోజుల అసెంబ్లీ సమావేశాలు. మేము దాన్ని పొడిగించమని కోరాము. ఇంకా ఒక 15 రోజుల పాటు నిర్వహించండి, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడాల్సిందంటే అవేవి చేయకుండా అర్ధాంతరంగా సభను వాయిదా వేసుకుని మేము క్రీడలు ఆడతాము అంటే ప్రజలు దాన్ని సమర్థించరు, స్వాగతించరు. ఇది మంచి పరిణామం కాదు. ప్రభుత్వం పునరాలోచించాలి. ఎందుకంటే మేము ఆడి క్రీడలు ఆడి మేమేమి ఒలింపిక్స్కో దేనికో పోయి మెడల్స్ కొట్టేదైతే ఏమీ లేదు. పిల్లల్ని ఆడించాలి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు ఆడడం వల్ల వచ్చేదేంటో నాకైతే అర్థం కాదు. కాబట్టి నేను వ్యక్తిగతంగా సమర్థించను, కానీ ఎవరైనా ఆడాలనుకుంటే అది వారి ఇష్టం. కానీ ప్రజా సమస్యలు చర్చించిన తర్వాత అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డ తర్వాత 2 రోజులు పెట్టుకోవచ్చు. కానీ అసెంబ్లీ వాయిదా వేసి మరీ క్రీడలు నిర్వహించడం అనుకోవడమే హాస్యాస్పదమైన నిర్ణయం. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యల మీద ఉన్న చిత్తశుద్ధి, వారికి ప్రజా సమస్యల పట్ల ఉన్న పట్టింపు దీనివల్ల తెలుస్తుందనేది నా అభిప్రాయం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కీర్తన. నేను డాక్టర్ నారీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ని. ఈరోజు ఉమెన్ డాక్టర్స్ క్రికెట్ లీగ్ సీజన్ 4 మార్చి 27న జింకానా స్టేడియంలో జరపబడింది, జింకానా గ్రౌండ్స్. ఓకే, సో దీని యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే థీమింగ్ ప్రమోషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ప్రొటెక్టింగ్ అవర్ కల్చర్, దట్ ఈస్ అగ్రికల్చర్ అనమాట. సో ఈ వేదికకి మేము అన్ని అంటే డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక ఫార్మర్స్ని, ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళని రప్పించడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. దీని ద్వారా వాళ్ళది అదర్ విజనరీస్కి, అంటే అందరు డాక్టర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి కనెక్ట్ చేయడం జరిగింది. దీనితో పాటు ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటున్నారు, యూత్లో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయొచ్చు ఒక ప్రొఫెషన్ కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని పిలిపించి వాళ్ళకు ఒక ఉపాధి జరిపించడం జరిగింది. దీంతో పాటు ఎవరైతే ఈ క్రికెట్ ద్వారా ఈ కాజ్ని మేము ప్రమోట్ చేయడం జరిగింది. సో ఈ క్రికెట్కి పార్టిసిపెంట్స్ వచ్చేసి డాక్టర్స్ అండి, దాంతోపాటు ఉమెన్ అఫీషియల్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ ఎంటర్ప్రెనర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చారు.
వచ్చి ఎంతో అద్భుతంగా 30 balls లో 50 runs కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ 4 teams ఉన్నాయి, 10 over మ్యాచ్ 3 matches ఆడి గెలిచి చాలా సక్సెస్ఫుల్లీ ఒక కాజ్ని మనం ఇంప్లిమెంట్ చేసి, దీంతో పాటు ఈ కాజ్ని సపోర్ట్ చేయడానికి మనకి సపోర్టివ్గా గెస్ట్ అందరూ బండారు దత్తాత్రేయ గారు, ప్లస్ హీరో సాయి కుమార్ గారు, ప్లస్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు, దీంతో పాటు చాలా పెద్ద అతిథి మన కేటీఆర్ గారు వచ్చి దీనికి సపోర్ట్ చేయడం జరిగిందండి. దీంతో పాటు ఇంకొంతమంది కార్పొరేటర్స్, బొబ్బన్ అవతారెడ్డి గారు, సంగీత యాదవ్ గారు, ఇంకా ఏడుకొండల సార్ అని మిషన్ అనే ఫౌండర్, ప్లస్ నా ఆర్గనైజింగ్ టీమ్ కిమ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో, అండ్ ప్లస్ ప్రగతి రిసార్ట్స్ యొక్క హెల్ప్తోని, జీబీకే సార్ యొక్క హెల్ప్తోని ఈ ఈవెంట్ జరపడం జరిగింది, యోషిత వాళ్ళ సహాయంతో కూడా. సో ఎంతో సక్సెస్ఫుల్గా ఎంతో మందితోని, ప్లస్ దీనికి లైవ్ కవరేజ్ మనకి ప్రైమ్ 9 అండ్ G7 ఛానల్తో ఇవ్వబడింది. చాలా సపోర్టివ్గా నేను ఈ ప్రోగ్రామ్ జరపబడింది. ఒక 1000-1500 మందితోని ఫార్మర్స్ అండ్ ప్లేయర్స్ అందరితో కలిపి జరిపి ఒక కాజ్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.